Good morning, children. So, we are going to discuss one of the important chapters in our class 5th. So, that is whole numbers, and divisibility tests. So, from the heading itself, we have to know what are whole numbers. So, we will study all the numbers here. What are natural numbers, whole, prime, composite, even, and odd. So students, first of all, what are natural numbers? Natural numbers ante enti? All countable numbers are called natural numbers. All countable numbers are called natural numbers. All countable numbers ante enti? If we start counting, so counting ఎలా start చేస్తాము? From 1, 2, 3, 4, so on values. So for that natural numbers, if you include 0, అంటే ఆ న్యాచురల్ నెంబర్స్కి జీరోని ఇంక్లూడ్ చేస్తే అవేమవుతాయినన్నా హోల్ నెంబర్స్ అవుతాయి. దే విల్ బికమ్ వాట్ నన్నా హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, అంటే జీరోని కలిపేసాము ఈ సెట్కి. సో దే బికేమ్ వాట్ నన్నా whole numbers. So next what nana we already discussed prime numbers, composite numbers. So what are prime numbers nana? Which are having only two factors. Okay, which are having only two factors. So what are those factors nana? 1 and itself. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు 2 ఉంది కదా నాన్న, 2 1 టేబుల్లో వస్తుంది లేదా 2 టేబుల్లో వస్తుంది. ఇంకేదైనా టేబుల్లో వస్తుందా? రావట్లేదు. సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే దాని టేబుల్లో రావాలి, లేకపోతే టేబుల్లో రావాలి. ఇంకా ఏదైనా టేబుల్లో వస్తే అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో దిస్ 3, 5, 7, 11, 17, 19 are called prime numbers. So 3 will come in 1 and only 3. Will come only 1 and 5. It will come in 7 table only. సో కాకుండా ఇంకా వేరే టేబుల్ వస్తే ఆ నెంబర్స్ని మనం ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్. వాట్ వి విల్ కాల్ అన్న కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors. Which are having more than 2 factors. If you see 4, 1 4 4 అంటే 1 టేబుల్ వస్తుంది, టేబుల్లో వస్తుంది. 2 2s are 4 అంటే 2 కూడా వస్తుంది. అంటే టేబుల్లో 2 టేబుల్లో 4 టేబుల్లో అంటే 3 టేబుల్స్లో వస్తుంది. అంటే విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 factors. వాట్ ఆర్ నెంబర్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 టేబుల్ వాల్యూస్. ఈవెన్ నెంబర్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో 2 టేబుల్లో వచ్చే వాల్యూస్. సో సి 2 1s are 2, 4 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12 ఇలా. సో నెక్స్ట్ వాట్ ఆర్ ఆడ్ నెంబర్స్? సో వెన్ దే ఆర్ డివైడెడ్ బై 2 లీవ్స్ ద రిమైండర్ 1. అంటే 2తోని డివైడ్ చేసినప్పుడు మనకు కింద రిమైండర్ అనేది 1 మిగిలిపోతుంది అన్నమాట. సో ఏమంటాము ఆడ్ నెంబర్. ఓకే నాన్న. సో సీ హియర్ 1ని డివైడ్ చేసినప్పుడు చూద్దాం. 1 ఈజ్ డివైడెడ్ బై 2, 2 zeros are 0, 1 ఈజ్ రిమైండర్. కింద వాల్యూ ఏం మిగులుతుందన్న 1 మిగులుతుంది. నా విల్ టేక్ 5, 2తో డివైడ్ చేసిన, సో 2 2s are 4, 1 మిగులుతుంది. సో ఇలా చెక్ చేసుకుంటాం అన్నమాట. సో వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ నెంబర్ అంటే డైరెక్ట్గా మల్టిపుల్ వచ్చే వాల్యూ టేబుల్లో రావట్లేదు అంటే డైరెక్ట్గా మన దట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్. సో upon this we are going to study some divisibility tests.
డివిజిబిలిటీ టెస్ట్ చదువుతున్నాం అని అంటే డైరెక్ట్ ఒక నెంబర్ని చూడగానే ఇది 2తో డివైడ్ అవుతుందా అవ్వదా, 3తో డివైడ్ అవుతుందా అవ్వదా, 5తో డివైడ్ అవుతుందా అవ్వదా, 6తో డివైడ్ అవుతుందా అవ్వదా అని డైరెక్ట్ నెంబర్ చూడగానే అన్నమాట. సో దిస్ విల్ ఇన్ ద హయ్యర్ స్టాండర్డ్ అని అంటే తర్వాత క్లాసులో దిస్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో see here Nana, a number divisible by 2, ఒక నెంబర్ 2తో డివైడ్ కావాలి అని అంటే it should contain if it has 2, 4, 6, 8, 0 in the ones place. అంటే ఒక నెంబర్ 2తో డివైడ్ కావాలి అంటే ఆ నెంబర్ దేని కావాలి అంటే 2, 4, 6, 8, 0తో ఆర్ ఉంటుంది వన్స్ ప్లేస్, ఆ వన్స్ ప్లేస్లో 2, 4, 6, 8, 0 ఉండాలి. సో డివిజిబుల్ 3 ఏంటి? 3 అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివైడెడ్ బై 3. మనకు నెంబర్లో కనబడే డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తాము, యాడ్ చేస్తే మనకు వచ్చే 3 అవ్వాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ద నెంబర్ ఎండ్స్ ఇన్ 0 ఆర్ 5. సో ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది? ఆ నెంబర్ 0 కానీ 5తో కానీ ఎండ్ అవుతున్నప్పుడు ఆ నెంబర్ డివైడ్ అవుతుంది. We will check out some examples based upon this division rules, my dear children. In page number 83. So here there are some questions, we are going to answer it. Which of the following is divisible by 2? మీకు ఆల్రెడీ 2 divisibility rule, 3 divisibility rule, 5 divisibility rule, 6 divisibility rule అయిపోయింది. మీ దాంట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బై 2. ఇక్కడ 2 divisibility rule అప్లై చేస్తున్నాం. సో 2 divisibility rule ఏంటి? నెంబర్స్ 2తో కానీ 4తో కానీ 6తో కానీ 8తో కానీ ఎండ్ అవుతే అంటే ఇవి దీస్ ఆర్ కాల్డ్ ప్లేసెస్. ఈ వన్స్ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉంటే దే ఆర్ డివిజిబుల్, లేకపోతే దే ఆర్ నాట్ డివిజిబుల్. సో సీ హియర్ నానా, 1 to 8, సో ఇట్ ఈస్ డివిజిబుల్. సో ఐఎమ్ రౌండింగ్ ఇట్ ఆఫ్, ఎందుకంటే 8తో ఎండ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ వర్డ్ నానా, 5. సో దిస్ ఇస్ not divisible. So 0 ఉంది, so it is divisible. So next word nana, 4 ఉంది, so this is also divisible. So 3 తో ఎండ్ అయింది, 3తో ఎండ్ అయింది, so not divisible. nana, in the page number 84 లో D bit, ఓకే, D బిట్ చూడండి. సో వీ హ్యావ్ టు చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో హౌ వీ హ్యావ్ టు చెక్? సో ఇక్కడ చూడండి నాన్న, మనకు ఏ డిజిట్స్ కనబడుతున్నాయి నెంబర్లో? 1, 7, 3, 2. వీటన్నిటిని యాడ్ చేయాలి. 1 + 7 + 1 + 7 ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న? 8. ఓకే, 8 + 3 వాట్ నాన్న? 11. 11 + 2 13. సో చూడండి నాన్న, 13 3 టేబుల్లో వస్తుందా? రాదు. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్. ఓకే, సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3? వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ద డిజిట్స్ అండ్ ద రిజల్ట్ అంటే వచ్చే ఆన్సర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సో ఇక్కడ చూడండి నాన్న, 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 2 19, 19 + 2 21. 21 వస్తుందా? 3 టేబుల్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 3 7s are 21. సో దిస్ ఈస్ డివిజిబుల్. సో అలా మిగతా 3 క్వశ్చన్స్ని హోంవర్క్ చేయండి.